He's energetic. He's always energetic. I love him a lot. I love you, sir. I love you, man. ఈ రోజు విన్నర్ డబుల్ స్మార్ట్ భయ మిస్టర్ బచ్చన్ తో కంపేర్ చేసుకుంటే చార్మింగ్ ఈసారి డబ్బులు వస్తాయి, వడ్డీ కూడా తిప్పుకుంటుంది ఈసారి. పూరి సార్ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తూనే ఉంటారు, అది మనం తీసుకోవాలి. డబల్ ఫ్లాప్ లాగా సినిమా బాగాలేదు, అట్టర్ ఫ్లాప్, అసలు చూడొద్దు అని చెప్పినోడికి చెప్పు తీసుకొని కొట్టండి. హీరోయిన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెడితే బాగుండేదేమో. డబల్ ఫ్లాప్ లాగా బాలే, అసలు బాలే. హీరోయిన్ కోసం తప్ప సినిమాకి వెళ్ళడం వేస్ట్, సొంత బొక్క. యాక్టింగ్ లేదు, ఏం లేదు. ఇంకా పూజ యాక్టింగ్ ఇంకా బెటర్గా చేస్తుంది, కానీ ఏదో ఫిజిక్ ఉంది కాబట్టి పర్లేదు. సంజయ్ దత్ని అసలు అంటే హీరో విలనిజం బాగానే ఉంది, కానీ అంత వర్కౌట్ అవ్వలే అనిపించింది. అంటే సంజయ్ దత్ ముందు వీడి అంటే లైక్ హీరో బాడీ కూడా అంతేం లేదు, చాలా సన్నగా ఉన్నాడు. సో హిట్ అయింది కదా పార్ట్ 2, అస్సలు వాళ్ళే. పూరి జగన్నాథ్ ఇంకా ఆపేయడం బెస్ట్ నన్ను అడిగితే, లిటరల్లీ అంతే. లైగర్ ఇంకా బాగుంది అన్న, నిజంగా బాగుంది. ఇది అయితే ఒక 10 నిమిషాలు మూవీ వెళ్తుంది, మళ్ళీ పాట, 10 నిమిషాలు మూవీ పాట, 10 నిమిషాలు మూవీ పాట, అంతే. అసలు ఆలీని ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. ఓ నిమిషం వస్తాడు, ఇహి అంటాడు, వెళ్ళిపోతాడు, ఇహి అంటాడు, వెళ్ళిపోతాడు, అంతే. ఏం చెప్తావు పూరి జగన్నాథ్కి? ఏం చెప్తావు? అర్థం కాలేదు. పూరి జగన్నాథ్ కనిపిస్తే ఏం చెప్తావు? వేస్ట్, ఇంకా డ్రాప్ అయిపోవడం బెస్ట్ సినీ ఇండస్ట్రీ నుంచి. డైరెక్షన్ కింద అసలు అంత వర్కౌట్ కాలేదు సినిమా మొత్తం. He's energetic. He's always energetic. చాలా బాగుంటాడు. అండ్ సినిమా కూడా చూడొచ్చు, ఆల్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు, ఫ్యామిలీ డ్రామాటిక్ మూవీ. అండ్ సంజయ్ దత్తో ఈయన కెమిస్ట్రీ ఎలా ఉంది? బాగుంది. హీ క్యాన్ సంజయ్ దత్ కూడా బాగా చేస్తారు, బికాస్ హీఈస్ అ బిగ్ యాక్టర్ అండ్ హీ క్యాన్ ఆల్సో డూ ఇట్. పూరి సార్ గురించి ఏం చెప్తారు? పూరి సార్ కూడా బాగా చేశారు. ఐ మీన్ డైరెక్షన్ బాగుంది, చార్మినార్ ప్రొడ్యూసింగ్ బాగుంది, మూవీ బాగుంది, రామ్ ఎనర్జెటిక్ బాగుంది, హీరోయిన్ కూడా బాగా చేశారు. అండ్ రామ్ గారు కనిపిస్తే ఏం చెప్తారు మేడం రామ్కి? I love him a lot. I love you, sir. I love you, man. Seriously. And he visited Warangal also. I visited Warangal and తను కూడా వచ్చాడు, సినిమా గురించి చెప్పాడు. అండ్ ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా రామ్ డైలాగ్ మార్ ముంత చోర్ చింత. మూవీ ఎందుకు చూడాలంటారు? రామ్ కోసమా, కామెడీ కోసమా, స్టోరీ కోసమా? నేనైతే రామ్ కోసమే వచ్చాను. మిగతా వాళ్ళు దేనికి చూడాలంటే ఏం చెప్తారు? ఆలీ కామెడీ అయినా, హీరో విలన్ మాస్ అయినా, రామ్ ఎనర్జెటిక్ కోసమైనా రావచ్చు. అండ్ సెంటిమెంట్ ఉంది అంటే లైగర్ మించిన రాడ్ ఇది. ఫైట్స్ ఎలా ఉన్నాయండి? సినిమా మూవీ అయితే అంతేం లేదు, ఫైట్స్ ఓకే, రామ్ క్యారెక్టర్ తప్ప మిగతా స్టోరీ కంటెంట్ ఏం లేదు. నిన్న మిస్టర్ బచ్చన్ చూసాను, అది కూడా అంతేం లేదు. హీరోయిన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెడితే బాగుండేదేమో అనిపించింది. చార్మింగ్ మీద పెట్టేది స్టోరీ మీద పెడితే బాగుంటుంది అంటావా? చార్మింగ్ మీద పెట్టాల్సింది అలా నేను అలా ఏమనట్లేదు. ఎలా ఉందండి సినిమా? స్మార్ట్ బాగుంది, చాలా బాగుంది. రామ్ యాక్టింగ్ బాగుంది, సూపర్ సూపర్. మీకు సాంగ్స్ ఎలా ఉన్నాయి? యా నచ్చి చాలా ఎనర్జెటిక్గా ఉంది. రామ్ పూరి గారు కంబ్యాక్ ఇచ్చారంటారా? మీరే చెప్పాలి, అందరు సినిమా చూసారు కదా, మీరు చెప్పాలా? ఈ సినిమా ఉన్న వాళ్ళలో మమ్మల్ని అడిగితే మాకు నచ్చింది. యా నాకైతే రెస్పాన్స్ ఎలా నచ్చింది. ఉందండి? యా చాలా బాగుంది. సో ఓవరాల్గా సినిమాకి రేటింగ్ ఎంత సార్? రేటింగ్ ఇవ్వచ్చు ఒక 8, 9. ఎందుకు? థ్యాంక్ యూ. స్మెల్ చాలా బాగుంది. ఏంటండి? స్మెల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. పూరి సార్ కంబ్యాక్ ఇచ్చారా అండి? పూరి సార్ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తూనే ఉంటారు, అది మనం తీసుకోవాలి. సంజయ్ దత్ గారు ఎలా చేశారు మేడం? సూపర్ సార్. యాక్టింగ్ గురించి మేము ఎక్కడ చెప్తాం, కానీ పార్ట్ 1 కంటే పార్ట్ 2 హిట్ అవుతుంది అంటారు? పార్ట్ 1 పార్ట్ 2 దాన్ని కంపేర్ చేయలేము మనం. ఆడియన్స్ ఇంకా పూరి గారు రీచ్ కావాలని చెప్తున్నారు. ఆడియన్స్ దగ్గరికి ఇంకా పూరి గారు కథ రీచ్ కావాలని చెప్తున్నారు. రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవుతుంది, రీచ్ అవ్వని వాళ్ళకి రీచ్ అవ్వదు. ఆల్వేస్ ఎనర్జెటిక్. సినిమా అయితే కిర్రాకుంది, బట్ చూడొచ్చు మూవీ కూడా. అండ్ స్మార్ట్ శంకర్ 1 కంటే 2 బాగుందా మేడం? 1 బాగుంది, 2 చూడొచ్చు. 1 అయితే చాలా బాగుంటుంది. రామ్ డాన్స్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఎలా ఉంది సార్ మూవీ? నేను రామ్గా డాన్స్ అయితే మైకిల్ జాక్సన్ మించిపోయాడు అన్న. ఇంకోటేమో సినిమా హైలైట్ ఏంటంటే సంజయ్ దత్ గారి క్యారెక్టర్. సో ఎక్కువ పూరి గారి సినిమాలో మనం ప్రకాష్ రాజ్ గారిని చూస్తాము. సో కొత్తగా మనం సంజయ్ దత్ గారిని చూడడం అనేది కూడా బాగా. ఆల్రెడీ కాన్సెప్ట్ పార్ట్ 1లో చూసాం కదా బ్రో, పార్ట్ 2లో రొటీన్ కనిపించిందా? పార్ట్ 1కి పార్ట్ 2కి అస్సలు సంబంధం ఉండదు అన్న, అది వేరే ఇది వేరే. పార్ట్ 1లో సత్యదేవ్ గారు సపోర్టింగ్ రోల్, పార్ట్ 2లో ఎవరు ఝాన్సీ గారు సపోర్టింగ్ రోల్.
సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎక్కడైనా ఇంటర్లింకింగ్ ఉందంటే క్లైమాక్స్ ఫైట్ కాడ సేమ్ ఫస్ట్ హాఫ్లో క్లైమాక్స్ చూసినట్టే ఉంది. సెకండ్ హాఫ్లో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది. మణి శర్మ గారికి, పూరి గారికి, చార్మి గారికి, రామ్ గారికి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అనమాట. చార్మిక్ డబ్బులు వస్తాయా? చార్మికి ఈసారి డబ్బులు వస్తాయి, వడ్డీ కూడా తిప్పుకుంటుంది ఈసారి. నేను చెప్తున్నా డైరెక్షన్ అయితే రాజమౌళి అని చెప్పుకోలేం కానీ డైరెక్షన్ అయితే సూపర్. బాగాలేదంటారు బ్రో నా ఇప్పుడు ఆల్రెడీ ఆడియో లాంచ్లో రామ్ చెప్పిండు, సినిమా వచ్చి చూడండి, ఎవరి టేస్ట్ వాళ్ళది. నీకు నచ్చిన బిర్యానీ నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చిన బిర్యానీ నీకు నచ్చకపోవచ్చు. ఎవరి సినిమాలో ఆడికే హీరో. సో కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేసేటోళ్ళు ఉంటారు కదా, అలాగే భారతీయ 2 సినిమా ఉంది, ఇండియన్ 2 సినిమా, అది కూడా బాగుంది. దాన్ని కూడా ఫ్లాప్ చేశారు మన వాళ్ళు. రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి అయితే 4.99 ఇస్తా. డబుల్ స్పాట్ ఇప్పుడే చూసినా, సినిమా బాగాలేదు, అట్టర్ ఫ్లాప్, అసలు చూడొద్దు అని చెప్పినోడికి చెప్పు తీసుకొని కొట్టండి. సినిమా సూపర్ హిట్. అక్కడ పూరి మళ్ళీ బ్యాక్, పూరి ఈజ్ బ్యాక్ అంతే. కావాలని బాగాలేదు కదన్నా. లైగర్ తర్వాత పూరి డైరెక్షన్ ఇలా ఉంది ఏంటి అందరు తిట్టారు. ఇప్పుడు ఎవడెవడు తిడతాడో చూస్తా నేను. పూరి ఈజ్ బ్యాక్. కింద పడి లేవడం అంటే పూరినే. అది నిజమన్నా, ఎందుకు పెట్టారు అర్థం కాదు. ఆలీ ఎందుకు వస్తాడో, ఎందుకు తిడతాడో, లవడే అంటాడు, ఊ అంటాడు, నోట్లో పెట్టుకుంటాడు, మళ్ళీ తీస్తాడు, ఎందుకో తెలీదు. ఆ బూతులు మాట్లాడినా బాగుంటాయి అన్న, చూడడానికి వినడానికి బాగుంటాయి. ఆలీవే కొంచెం గలీజ్ ఉంటుంది, మంచిగా ఉండదు. ఆలీ ఎందుకు వస్తాడో తెలీదు, ఎందుకు వెళ్తాడో తెలీదు. రామన్న డాన్స్ సూపర్, యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. రామన్న కన్నా సంజయ్ దత్ చాలా బాగా చేశాడని నేను మరీ చెప్తున్నా. ఇది సంజయ్ దత్ సార్ సూపర్ చేసిర్రు. వచ్చినట్టేనా? ఇప్పుడు చార్మి గారు ఇప్పుడు హ్యాపీ కాలు మీద కాలేసుకుని ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. రేటింగ్ అన్నా 4 ఇస్తారన్నా నేను. మంచిగానే ఉంది బ్రో. రామ్ యాక్షన్ సూపర్ బ్రో. బ్లాక్ బస్టర్ మూవీ, బ్లాక్ బస్టర్. పార్ట్ 1 కంటే పార్ట్ 2 బాగుందా బ్రో? పార్ట్ కిర్రాక్ ఉంది బ్రో. రామ్ యాక్టింగ్ కిర్రాక్. డైరెక్షన్ ఎలా ఉంది? కిర్రాక్ ఉంది బ్రో. లైగర్తో పోయిండు, ఇప్పుడు డబుల్ స్మార్ట్తో వచ్చేస్తాడు బ్రో. ఎంత దొక్కుతుంటే అంత పైకి వస్తుంటాడు. రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ 5.5 బ్రో. ఫస్ట్కి సెకండ్కి సింక్ ఉంది, కానీ క్లైమాక్స్లో కూడా సేమ్ ఫస్ట్ లాగే అనిపిస్తుంది. కానీ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. కానీ అలీ గారిని పెట్టిన వల్ల కొంచెం అక్కడక్కడ బోర్ అనిపిస్తుంది. కామెడీ వర్కౌట్గా అలీ గారు పెట్టారు, బాగానే ఉంది. కానీ అది కామెడీ అనేది వర్కౌట్ అవ్వలేదు. ఇది నాకు తెలిసిన స్టోరీ అయితే. పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఎలా ఉంది బ్రో? పార్ట్ 1 బాగుంది, కానీ పార్ట్ 2 మనం అంత ఎక్స్పెక్ట్ చేస్తే మనం అంత మించిన ఫస్ట్ అంత మించిన సినిమా లేదు. ఓకే, నార్మల్గా బాగుంది. సంజయ్ దత్ క్యారెక్టర్ బాగుంది, హీరోయిన్ క్యారెక్టర్, అందరు కామెడీ అన్నీ బాగున్నాయి. కానీ ఫస్ట్ కన్నా సెకండ్ కొంచెం డల్ అయింది. సెకండ్ హాఫ్ పార్ట్ బాగుంది. కష్టమే బ్రో, చెప్పలేదు. కష్టమే చెప్పలేదు. ప్రజెంట్ మూవీ అలా ఉంది. ఓకే, బాగానే ఉంది, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఇది అయితే లేదు. మూవీ అయితే చాలా బాగుంది భయ్య. డబల్ స్మార్ట్ అని అంటున్నాం కానీ త్రిబుల్ బ్లాక్ బస్టర్ హిట్. అసలు నిజంగా పూరి జగన్నాథ్ గారు పక్కన చార్మి గారు ఉంటే ఏంటంటే అతను ప్రపంచాన్ని జయించేసే లెవెల్లో స్టోరీని మార్చేసి తీస్తాడని చెప్పేసి అర్థమైపోయింది. నిజంగా మామూలు ఏ డైరెక్టర్ అయినా సరే ఒక సినిమా తీయాలనంటే 1 year 2 years టైం తీసుకుంటారు. కానీ పూరి జగన్నాథ్ ఏంటంటే 1 day బ్యాటింగ్ లాగా విత్ ఇన్ 3 monthsలో తీసి పడేస్తారు. 3 monthsలో తీసినా కూడా అసలు స్టోరీ డైరెక్షన్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా కానీ ఇంత మిస్టేక్ లేకుండా, వేలెత్తి చూపేయకుండా ఇంత జాగ్రత్తగా తీసిరంటే నిజంగా అసలు నేనే అప్రిషియేట్, అసలు షాక్ అయిపోతున్నా. ఈ పాయింట్ మనం పార్ట్ 1లో చూసాం కదా బ్రో, కొత్తగా ఏమన్నా ఉందో రొటీన్ గా పార్ట్ 1? పార్ట్ 1కి పార్ట్ 2కి దీనికి సంబంధం లేదన్న. దానిది అదేంటంటే అది స్మార్ట్ శంకర్ అని అంటే అది ఓన్లీ జస్ట్ ఫర్ ఏంటంటే సెటిల్మెంట్లు, దందాలు, కన్స్ట్రక్షన్ దాని గురించి బేస్ చేసి ఉంటుంది. ఇదేంటంటే ఒక అమ్మ సెంటిమెంటు అండ్ ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ గురించి. నార్త్ ఇండియాని సౌత్ ఇండియాని రెండింటిని బేస్ చేసుకొని అసలు ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ చేస్తారంటే దేనికి రిలీజ్ చేస్తారబ్బా అనుకున్నా. కానీ అసలు ఇంత గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రామ్ పోతినేని గారి కెరియర్లో, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంటర్వెల్ ట్విస్ట్ పెట్టిండు భయ్య, అసలు సర్ప్రైజ్ ఫీల్ అయినాము. మదర్ సెంటిమెంట్ అయితే అసలు గుండెల్ని పిండి పడేసింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం అసలు మామూలుగా లేదు భయ్య. అసలు విన్నర్ డబుల్ స్మార్ట్ సినిమా అయితే అంతేం లేదన్న.